ఎన్నో ఏళ్ల క్రితం మాట ఇది. అలీబాబా అన్న పేరున్న కార్పెంటర్ ఉండేవాడు. అతను తన భార్యతో కలిసి నిరుపేద జీవితాన్ని గడుపుతుండేవాడు. అలీబాబా తన గాడిదను తీసుకుని అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళేవాడు. ఆ కట్టెల్ని అమ్మి ఇల్లు గడిపేవాడు. ఓ రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి. అవి గుర్రాల శబ్దాలు. అతను కంగారు పడ్డాడు. వీడు దొంగ అనుకుంటాను, నేను దాక్కోవాలి. గాడిదని చెట్ల మధ్య కట్టేసి అలీబాబా చెట్టుపైకి ఎక్కేశాడు. ఆ గుంపు సరిగ్గా అదే చెట్టు కిందకి వచ్చి ఆగింది. అలీబాబా లెక్క పెట్టాడు. వాళ్ళు 40 మంది. వాళ్ళు ఎంతో భారీగా ఉన్న సామాన్ని గుర్రం నుండి కిందకి దింపారు. అలీబాబాకి అర్థమైంది వాళ్ళు దొంగలని. ఒకడు ఓ పెద్ద రాయి వైపు నడిచాడు. గట్టిగా అరిచాడు, తెరిచేయ్ సిమ్ సిమ్. అప్పుడు ఓ వింత జరిగింది. ఆ పెద్ద రాయి తొలగిపోయింది. ఒక గేట్ లాగా. ఎదురుగా ఒక గుహ ఉంది. దొంగలందరూ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లారు, తమ భారీ సామాన్ని తీసుకుని. చివరి దొంగ కూడా లోనికి వెళ్ళగానే ఆ రాయి యథాస్థితికి వచ్చేసింది. అలీబాబాకు నమ్మకం కలగలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ రాయి మళ్లీ కదిలింది. దొంగలు బయటికొచ్చారు. సర్దార్ బయటికి వచ్చి మళ్లీ అరిచాడు, మూసేయ్ సిమ్ సిమ్. ఆ రాయి మళ్లీ మార్గాన్ని మూసేసింది. కొద్దిసేపటిలోనే గుర్రాలెక్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అలీబాబా చెట్టు నుంచి కిందకి దిగి తిన్నగా రాయి దగ్గరికి వెళ్ళాడు. అతను అవే మాటల్ని చెప్పాడు, తెరిచేయ్ సిమ్ సిమ్. ఆ పెద్ద రాయి శబ్దం చేస్తూ తొలగిపోయింది. అలీబాబా లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్నది చూశాక అతని తల తిరిగిపోయింది. బంగారు నాణాలు, వజ్రాలు, ఖజానాలు చిందరవందరగా ఉన్నాయి. ఆశ్చర్యంతో 3 గోనెల నిండా నింపి తీసుకుని బయలుదేరాడు. బయటికి వచ్చాక మళ్ళీ సర్దార్ చెప్పిన అవే మాటలు చెప్పాడు, మూసేయ్ సిమ్ సిమ్. అతను మొత్తం సామాన్ని గాడిద పైన పెట్టి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చాక అతను తన భార్యకు ఆ సామాను చూపించాడు. ఆమెకు కూడా అర్థం కాలేదు. అలీబాబా వీటిని ఎక్కడి నుండి తెచ్చాడో, ఇంత బంగారం ఎక్కడ దొరికింది? అలీబాబా ఆమెకి మొత్తం కథని చెప్పాడు. ఆమె విని చాలా సంతోషించింది. సామాన్ని బయటికి తీసింది. రండి లెక్క పెడదాం, మన దగ్గర ఎన్ని నాణాలున్నాయో. లేదు, ఒక లోయ తవ్వి దాంట్లో దాచివేద్దాం. నువ్వు నాణాల్ని దాచడానికి చోటు వెతుకు. నేను మీ అన్నయ్య కాసింని అడిగి పాత్రని తెస్తాను. అలీబాబా అన్నయ్య కాసిం చాలా ధనవంతుడు, దురాశ కలవాడు. ఎప్పుడు అలీబాబాకు సాయం చెయ్యడు. అందుకని అలీబాబా అన్నాడు, నాణేల గురించి ఎవరితో చెప్పొద్దు, ఎవరితో కూడా చెప్పొద్దు. అతని భార్య కాసింని కొలవడానికి పాత్రని అడిగింది. కాసింకు అనుమానం వచ్చింది. అతను అడిగాడు, అది నీకు దేనికి కావాలి? ఏం కొలుస్తావు నీవు దాంట్లో? అలీబాబా భార్య నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది. కాసింకి ఆమెపై నమ్మకం కలగలేదు. అతను కనిపించకుండా పాత్ర కింద తేనెని రాశాడు. ఆ పాత్రలోనే బంగారు నాణాల్ని కొలవసాగారు. తర్వాత మొత్తం నాణాల్ని పాతిపెట్టారు.
ఆ తర్వాత అలీబాబా భార్య కాసింకు పాత్రను తిరిగి ఇవ్వడానికి వెళ్ళింది. ఆమె చూడనే లేదు పాత్ర అడుగున బంగారు నాణాలు అంటుకుపోయాయని. చాలా పెద్ద తప్పు చేసింది ఆమె. కాసింకి పాత్ర అందగానే అడుగున చూశాడు. బంగారు నాణాన్ని చూసి ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అలీబాబాకు ఈ బంగారం ఎక్కడ దొరుకుంటుందో ఏమో. కాసింకు నిద్ర పట్టలేదు. ఉదయం కాగానే అతను అలీబాబా ఇంటికి వెళ్ళాడు. పాత్ర కింద ఉన్న బంగారు నాణాన్ని చూపించాడు. అలీబాబా, ఈ బంగారం నీవు కొనలేవు. ఇంత బంగారం ఎక్కడి నుండి వచ్చింది చెప్పు నాకు. అలీబాబా మొత్తం కథని అతనికి చెప్పాడు. ఇంకెవరికి ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. నీవు నన్ను ఆ చోటికి తీసుకెళ్ళకపోతే నేను దొంగలకు చెప్తాను. కానీ కాసిం, అలీబాబాకు తెలుసు కాసిం అన్నంత పని చేస్తాడని. అందువల్ల అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆ బొయ్యారము ఈ గుట్ట వెనకాలనే ఉంది. పద ఇక్కడి నుంచి వెళ్దాం. మళ్ళీ ఆ దొంగ వస్తే రావచ్చు. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. అయితే కాసిం మనసంతా గుహలోనే ఉండిపోయింది. వెంటనే 2 గాడిదలను తీసుకుని గుహ వద్దకు వెళ్ళాడు. అక్కడికి రాగానే అలీబాబా చెప్పిన మాటల్ని చెప్పాడు. తెరిచే సిమ్ సిమ్. ఆ రాయి అడ్డు తొలగింది. మార్గం తెరుచుకుంది. కాసింకు నమ్మకం కలగలేదు. లోపల చూశాక ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అంత బంగారాన్ని చూసి అతని ఆశ మరింత పెరిగింది. తొందరగా బంగారాన్ని సంచుల్లో నింపుకున్నాడు. సంచులు నిండగానే బయటకు వచ్చాడు. అయితే రాయి మూసుకుపోయింది. దాన్ని తెరవడానికి చెప్పవలసిన మాట కాస్త అతను మర్చిపోయాడు. నోటికి ఏది వస్తే అదే చెప్పసాగాడు. తెరిచే టిమ్ టిమ్, తెరిచే కుమ్ కుమ్, తెరిచే జిమ్ జిమ్. ఎన్ని మాటలు చెప్పినా ఆ రాయి కదల్లేదు. కంగారు పడ్డాడు. అతనికి మార్గం కనిపించడం లేదు. అంతలోకి దొంగలు గుహలోకి వచ్చారు. అతనికి కాసిం గాడిదలు చూసి అనుమానం వచ్చింది. తెరిచే సిమ్ సిమ్. ద్వారం తెరుచుకోగానే దొంగలు కాసింని పట్టుకున్నారు. అతనిని శిక్షించారు. అయితే నా దగ్గర దొంగిలించే దొంగ వీడేనా? అర్ధరాత్రి అవుతున్నా కాసిం ఇంటికి రాకపోవడంతో అతని భార్య కంగారు పడింది. ఆమె అలీబాబా సాయం కోరింది. అలీబాబా కాసింని వెతకడానికి బయలుదేరాడు. గుహని చేరుకోగానే కాసిం గాడిదలు కనిపించాయి. దొంగలు కాసింని చంపేశారని తెలుసుకున్నాడు. అతను తన భార్యకు అంతా చెప్పాడు. అతను నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని. కొద్ది రోజుల పాటు అలీబాబా అతని భార్య కాసిం ఇంట్లోనే ఉండసాగారు. అతను అన్ని పనులు చూసుకోసాగాడు. దాన్ని పెంచాడు. అతను కూడా ధనవంతుడయ్యాడు. అదే సమయంలో దొంగల సర్దార్కు తెలిసింది గుహలోని బంగారం రోజూ తరిగిపోతోంది అని. అతను ఒక దొంగని విషయం కనుక్కోమన్నాడు. పట్నం వెళ్ళి కనుక్కో, ఎవరైనా కొత్తగా ధనవంతులై చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారా అని. ఆ దొంగ కళ్ళు అలీబాబాపై పడ్డాయి. బంగారు నాణాల్ని పట్టుకుని బజారులో తిరుగుతున్నాడు. అతని వెనకాలే వెళ్ళాడు. అలీబాబా ఇంటిలోకి వెళ్ళగానే దొంగ ఒక గుర్తు పెట్టాడు. సాయంత్రం కాసిం భార్య గుర్రాలకి నీళ్ళివ్వడానికి వెళ్ళింది. అప్పుడు ఆ గుర్తుని గమనించింది. ఆమెకి తెలిసింది ఏదో ఆపద పొంచి ఉందని. ఆమె చుట్టుపక్కల ఇళ్లకు కూడా అలాంటి గుర్తునే పెట్టింది. ఉదయం కాగానే 40 మంది దొంగలు అలీబాబా ఇంటిని వెతకడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అందరి ఇళ్లపై ఉన్న గుర్తుని గమనించారు. ఓడిపోయి వెళ్ళిపోయారు.
అయితే వాళ్ళ సర్దార్ మొండివాడు. వేషం మార్చుకుని అతని వెతకసాగాడు. నిశ్శబ్దంగా అలీబాబా ఇంటికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు. అలీబాబా తెరిచాడు. చాలా దూరం నుండి వచ్చాను. నూనె అమ్ముకుంటాను నేను. ఈ ప్రాంతంలో అందరికన్నా ధనవంతులు మీరే అని తెలిసింది. నా దగ్గర మీరు నూనె కొంటారా? అలీబాబా సర్దార్ని నూనె వ్యాపారి అనుకుని రాత్రి భోజనానికి రమ్మన్నాడు. 40 నూనె డబ్బాలను తీసుకుని అతను అలీబాబా ఇంటిని చేరుకున్నాడు. అలీబాబా అతనికి సకల మర్యాదలు చేశాడు. రాత్రి అక్కడే ఉండిపోమ్మన్నాడు. సర్దార్ వెంటనే సంతోషంగా అంగీకరించాడు. వాళ్ళిద్దరూ భోజనం చేస్తుండగా కాసిం భార్య నూనె డబ్బాల్ని చూడడానికి వెళ్ళింది. ఆమెకి ఏవో శబ్దాలు వినిపించాయి. ఇప్పుడు బయటికి రమ్మంటారా? వద్దు, కొద్దిసేపు తర్వాత. ఆమెకి అర్థమయ్యింది అవి నూనె డబ్బాలు కావని, అందులో దొంగలున్నారని. ఆమెకి అర్థమైంది వాళ్ళు ఎందుకొచ్చారన్నది. ఆమె వంటింట్లోకి వెళ్ళి చాలా నూనెని కాచింది. ప్రతి డబ్బాలో వేడి నూనె పోసింది. లోపల ఉన్న దొంగల స్థితి చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. రాత్రి అందరూ నిద్రపోయాక సర్దార్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు రండి. ఎలాంటి చలనం కనబడలేదు. అందుకని మళ్ళీ చెప్పాడు. పడుకున్నారా ఏంటి? అతను మళ్ళీ చెప్పాడు. జవాబు రాలేదు. అప్పుడు ఒక డబ్బా మూతని తెరిచి చూశాడు. అందులో దృశ్యం చూసి అవాక్కయ్యాడు. తను వాళ్ళకి దొరకకూడదని భయంతో పారిపోయాడు. ఇక ఎప్పుడు వెనక్కి రాలేదు. మర్నాటి ఉదయం కాసిం భార్య అలీబాబాకు జరిగింది చెప్పింది. ఇక దొంగల భయం లేకుండా మొత్తం అంతా కలిసి సంతోషంగా జీవించసాగారు. ఒకానొకప్పటి విషయం ఇది. ఒక పేద విధవ మహిళ తన కొడుకుతో కలిసి ఉండేది. ఆమె కొడుకు జాక్ ఏ పని చేసేవాడు కాదు. ఎందుకంటే అతను చాలా బద్ధకస్తుడు. అందువల్ల ఆమె వద్ద డబ్బు ఉండేది కాదు. అమ్మా, తినడానికి ఏమైనా ఉందా? నాకు ఆకలేస్తుంది. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు ఇంకా పేదవారయ్యారు. ఆ రోజు రానే వచ్చింది. తమ మిల్క్ వైట్ ఆవుని అమ్మేయాల్సి వచ్చింది. ఎందుకంటే దానిని కూడా వారు మేపలేకపోయేవారు. జాక్ తల్లి అతనితో చెప్పింది, ఆవుని బజారుకి తీసుకెళ్లి మంచి ధరకు అమ్మేయమంది. బహుశా తినడానికి ఏదైనా కొనుక్కోవచ్చని. బజారుకు వెళ్లేటప్పుడు జాక్ ఒక విచిత్రంగా కనిపించే ముసలాయన కలిశాడు. ఆ ముసలాయన ఆవుని చూసి జాక్తో అన్నాడు, హలో, ఇలా చూడబ్బాయ్, నువ్వు నీ ఆవును నాకిస్తే కనుక నేను నీకు దానికి బదులుగా బోల్డని వస్తువుల్నిస్తాను. జాక్ ఇది విని ఎంతో సంతోషించాడు. ముసలాయన 5 బీన్స్ ని తన జేబులోంచి తీసి ఇచ్చాడు. బీన్స్? అవును, ఇవి మ్యాజిక్ బీన్స్. జాక్కి ముందు ఈ విషయంపై నమ్మకం కుదరలేదు. ఇలా విను బాబు, నువ్వు ఒక మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ మ్యాజిక్ బీన్స్ తీసుకో. నువ్వు సంకోచించకు. నాపై నమ్మకం ఉంచుకో. జాక్ ఆ ముసలి వ్యక్తిని నమ్మాడు. ఇక ఆ బీన్స్కు బదులుగా ఆవు మిల్క్ వైట్ ని అతనికి ఇచ్చేశాడు. తన పనితో సంతోషించి జాక్ ఇంటి వైపుకి వెళ్ళాడు. అమ్మా, ఇలా చూడు నేనేం తెచ్చానో.
జాక్ని ఇంత సంతోషంగా ఉండటం చూసిన తల్లి అనిపించింది ఆవుకి మంచి ధర పలికి ఉంటుందని. ఎప్పుడైతే జాక్ తన తల్లికి మ్యాజిక్ బీన్స్ చూపించాడో ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె ఆ మ్యాజిక్ బీన్స్ ని గార్డెన్ లోకి విసిరేసింది. జాక్ ని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పింది. నువ్వు నీ గదిలోకి వెళ్ళు. నిన్ను నేను బయటికి రమ్మని పిలిచే వరకు బయటికి రాకు. నీకు ఈరోజు భోజనం లేదు. ఉదయం జాక్ తన కిటికీలోంచి బయటికి చూసి ఆశ్చర్యపోయాడు. అతని గది కిటికీ వద్ద అతను చూశాడు, మొక్కలు ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అవి సాధారణ మొక్కల్లా లేవు, పువ్వులు కాదు, ఇవి మ్యాజిక్ బీన్స్ మొక్కలు. జాక్ ఆ విశాలమైన బీన్ మొక్కల్లోకి ఒక్క గంతు గంతాడు. ఆ వంకర టెంకర మొక్కలపై మెట్లలాగా చేసుకుని ఎక్కసాగాడు. కొంత ఎత్తు వరకు ఎక్కాక ఒక విచిత్రమైన చోటికి చేరుకున్నాడు. అక్కడ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. అతను ఒక పూలతో నిండిన మార్గాన్ని చూశాడు. దాని పక్కగా ఒక పెద్ద ఇల్లు ఉంది. జాక్ ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు. అతను తలుపుని తట్టాడు. ఒక ఎత్తుగా ఉన్న మహిళ లోపల నుండి జవాబిచ్చింది. అది నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని. ఉందిగా, కానీ నువ్వు నా భర్త వచ్చే ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా భర్తకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. వాళ్ళని తినేస్తాడు. జాక్ భయపడ్డాడు, కానీ ఆకలితో ఉన్నాడు. తినడానికి టేబుల్పై కూర్చోగానే అతనికి ఏదో గంభీరమైన గొంతు బయట నుండి వినిపించింది. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఆ మహిళ జాక్ ని పిలిచింది. ఎప్పటికిప్పుడే అవెన్లోకి వెళ్ళి దాక్కో బాబు. జాక్ అవెన్లోకి వెళ్ళి దాక్కున్నాడు. ఆ రాక్షసుడు కిచెన్లోకి వెళ్ళి వాసన చూస్తున్నాడు. నాకు చిన్న పిల్లాడి వాసన వస్తోంది. మీరేమంటున్నారండి? బహుశా మీకు ఆ తియ్యటి సువాసన వస్తోందేమో. నిన్న నేను పెళ్లికి తినిపించాను. భోజనం అయ్యాక ఆ రాక్షసుడు బంగారు నాణాల్ని లెక్కించసాగాడు. కొంతసేపటి తర్వాత అలా లెక్కించి అలిసిపోయాడు, నిద్రపోయాడు. జాక్ అవెన్ నుండి బయటికి వచ్చాడు. అతను బంగారం ఉన్న బ్యాగ్ని తీసుకున్నాడు. ఆ బ్యాగ్ని బీన్ మొక్కల్లోకి విసిరేశాడు. నెమ్మదిగా చెట్టును పట్టుకుని కిందకి రాసాగాడు. అతను బంగారంతో నిండిన బ్యాగ్ని తీసుకుని ఇంటి లోపలికి పరిగెత్తాడు. జాక్ తల్లి బంగారాన్ని చూసి చాలా సంతోషించింది. ఆ తర్వాత వాళ్ళెప్పుడూ పేదరికాన్ని చూడలేదు. అయితే కొన్ని నెలల తర్వాత తెచ్చిన బంగారం అంతా అయిపోయింది. ఇంకో దారి లేనప్పుడు జాక్ మళ్లీ బీన్ మొక్కల్ని ఎక్కసాగాడు. ఆ రాక్షసుని ఇంటికి చేరుకున్నాడు. ఇంతకు ముందు నువ్వు వచ్చినప్పుడు బంగారం బ్యాగ్ ఒకటి దొంగిలించబడింది. అయినా కూడా ఆమె జాక్ని లోనికి రానిచ్చింది. కొద్దిసేపటికి రాక్షసుడు వచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. రాక్షసుని గొంతు వింటూనే జాక్ అవెన్లోకి వెళ్లి దాక్కున్నాడు. భోజనం అయ్యాక రాక్షసుడు తన భార్యని కోడిని తెమ్మని అన్నాడు. ఆమె కోడిని తీసుకురాగానే అతను ఆ కోడిని గుడ్డు పెట్టమని చెప్పాడు.
జాక్ ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ కోడి బంగారపు గుడ్డు పెడుతోంది. ఇక రాక్షసుడు నిద్రపోగానే జాక్ అవెన్ నుండి బయటికి వచ్చి ఆ కోడిని తీసుకొచ్చాడు. కిందికి పరిగెత్తాడు. బంగారపు గుడ్డు వల్ల జాక్ ఇంకా వాళ్ళ అమ్మ మళ్లీ ధనవంతులయ్యారు. కానీ కొంతకాలం తర్వాత జాక్ మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆ బీన్ మొక్కలపైకి మళ్ళీ ఎక్కాడు. ఈసారి ఆ రాక్షసుని ఇంట్లో దాక్కుని కూర్చున్నాడు. ఆమె భార్య కూడా కనిపించలేదు. ఒక పెద్ద కాపర్ పాట్లోకి వెళ్లి దాక్కున్నాడు. కొంతసేపటి తర్వాత రాక్షసుడొచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఈసారి రాక్షసుని భార్య జాక్ ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఒకవేళ పిల్లాడు ఉంటే అవెన్లో దాక్కున్నాడేమో. జాక్ ఇంకెక్కడో దాక్కున్నాడు. రాక్షసుడు అతని భార్య మొత్తం ఇల్లంతా వెతికారు. కానీ వాళ్ళకి పిల్లాడు దొరకలేదు. భోజనం చేశాక రాక్షసుడు బంగారపు వీణని టేబుల్పై పెట్టి దాన్ని మోగమన్నాడు. వీణ మోగుతూనే ఉంది. రాక్షసుడు నిద్రపోయాడు. ఈసారి జాక్ ఈ వీణని ఎలాగైనా తీసుకుని వెళ్లాలనిపించింది. అతను రాక్షసుని మోకాలిపైకి ఎక్కి టేబుల్ మెద్దకు చేరుకున్నాడు. అయితే అప్పుడే ఊహించకూడనిది ఒకటి జరిగింది. వీణ అరిచింది. జాక్ వీణని తన నడుంకి బిగించి టేబుల్ నుండి ఒక్క గంతుకెంతాడు. రాక్షసుడు లేచాడు. జాక్ వెనకాలే పరిగెత్తాడు. జాక్ బీన్ మొక్కల నుండి వేగంగా కిందకి దిగసాగాడు. రాక్షసుడు కూడా వెనకాలే వస్తున్నాడు. అతని ఇంటికి చేరుకోగానే జాక్ తన తల్లిని పిలిచాడు. అమ్మా, త్వరగా రా, గొడ్డల్ని కూడా తీసుకురా. వాళ్ళు బీన్ చెట్లని నరకసాగారు. చివరికి వాళ్ళు బీన్ చెట్లని నరికేశారు. రాక్షసుడు నేలపై వచ్చి పడ్డాడు. వాళ్ళిద్దరూ రాక్షసుడి నుండి కాపాడబడ్డారు. ఓరి భగవంతుడా, మనం సురక్షితంగా ఉన్నాం. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. కాని జాక్కి తన పనికి పశ్చాత్తాపం కలిగింది. అతను తన పేరాస వల్ల ప్రాణాన్ని కోల్పోయేవాడు. అతను తన తల్లికి మాటిచ్చాడు, ఎప్పుడూ దొంగతనం చెయ్యనని. ఆ మర్నాటి నుండి కష్టపడి పనిచేశాడు. ఆనాటి నుంచి జాక్ అతని తల్లికి పేదరికం ఎప్పుడూ ఎదురు కాలేదు. వాళ్ల వద్ద బంగారం గుడ్డు పెట్టే కోడి ఉందిగా సాయపడడానికి. కాని జాక్ కూడా పని చేయడం మొదలుపెట్టాడు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక పొలంలో జంతువుల్ని భోజనం పెట్టకుండా వదిలేసేవారు. ఎర్ర కోడి ఆహారం కోసం వెతుకుతూ మొత్తం పొలం అంతా వెతకాలని నిర్ణయించుకుంది. అది ముందు ఆవు వద్దకు వెళ్ళింది. ఆహారం వెతకడానికి నాతో పాటు నువ్వు వస్తావా? రాను, నేను నీతో పాటు రాలేను, చాలా వేడిగా ఉంది. అప్పుడు కోడి పంది వద్దకు వెళ్ళింది. ఆహారం వెతకడంలో నువ్వు నాకు సహాయపడగలవా? లేదు, నేను రాలేను, చాలా వేడిగా ఉంది, ఇక్కడ నుండి కదలడం నా వల్ల కాదు. తర్వాత కుక్క దగ్గరకు వెళ్ళింది. ఆహారం వెతకడంలో నువ్వు నాకు సహాయపడగలవా? లేదు, నేను రాలేను, ఇక్కడ చాలా వేడిగా ఉంది, నేను ఇంకా నడవలేను కూడా. చివరికి బాతు వద్దకు వెళ్ళింది. ఆహారం వెతకడంలో నువ్వు నాకు సహాయపడగలవా? లేదు, నేను రాలేను, ఇక్కడ చాలా వేడిగా ఉంది, నేను నీటి నుండి బయటకు రాలేను. అందరూ తనతో రావడానికి నిరాకరించారు.
కోడి స్వయంగా పొలంలో నడిచి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దానికి నేలపై గోధుమ గింజలు కనిపించాయి. కోడి చాలా సంతోషించింది. పొలంలోకి వెళ్ళింది. అది గోధుమ గింజల్ని తినాలని నిర్ణయించుకుంది. తన మిత్రులెవరైనా తనకి సహాయపడతారా అని ఆలోచించింది. ఆవు, నాకు గోధుమ గింజలు కనిపించాయి, నువ్వు నాతో కలిసి తింటావా? లేదు, నేను ముందే చెప్పానుగా వేడిగా ఉందని. కోడి పంది దగ్గరకు వెళ్ళింది. పంది, చూడు, నాకు గోధుమ గింజలు కనిపించాయి, నాతో కలిసి తింటావా? లేదు, నేను రాలేను, బయట చాలా వేడిగా ఉంది. కోడి కుక్క దగ్గరకు వెళ్ళింది. మిత్రమా, నాకు గోధుమ గింజలు కనిపించాయి, నాతో కలిసి తింటావా? లేదు, చాలా వేడిగా ఉంది. చివరికి కోడి బాతు దగ్గరకు వెళ్ళింది. హే బాతు, నాకు గోధుమ గింజలు కనిపించాయి, నాతో కలిసి తింటావా? లేదు, ఇంత వేడిలో నేను నీటిని వదిలి బయటికి రాలేను. సరే, నేను ఒక్కదాన్నే తింటా. తనకి ఎవరూ సహాయం చేయడానికి రాకపోవడం చూసిన కోడి తన ఒక్కతే తినాలని నిర్ణయించుకుంది. వారాలు గడిచిపోయాయి. వర్షాకాలం మొదలైంది. విత్తనాలు మొలవసాగాయి. కానీ తోటలో మొలిచిన అడవి గడ్డిని ఎవరైనా శుభ్రం చేయడం అవసరం. గడ్డిని శుభ్రం చేయడానికి నాకెవరు సహాయం చేస్తారు? ఇక్కడ చాలా బురద ఉంది, నేను నీకు సహాయపడలేను. నేను చెయ్యలేను, నా చోటును వదిలి నేను రాలేను. నేను మురికి అయిపోతాను, నేను చెయ్యలేను. నా కొంట్లో బాలేదు, నేను నీకు సహాయం చేయలేను. అలా అయితే నేనే స్వయంగా శుభ్రం చేస్తాను. ఎర్రకోడి మొలకల మధ్యలో పెరిగిన అడవి గడ్డిని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. గోధుమ మొక్కలు పెరిగిన కొద్ది కాలం తర్వాత కోత కోసే సమయము వచ్చింది. కోడి తన మిత్రుల వద్దకు వెళ్ళింది. పంట కోతలో ఎవరైనా సహాయపడగలరేమో అని. ఆవు, గోధుమలు మొలిచి పెద్ద మొక్కలయ్యాయి, పంట కోతకు సహాయపడతావా? లేదు, నేను చేయలేను. పంది, గోధుమ మొక్కలు ఎంత బాగా మొలిచాయో చూస్తావా? కోత కోయడంలో సహాయం చేస్తావా? లేదు, నేను చెయ్యలేను, నాకు చెయ్యాలని లేదు. బాత మిత్రమా, గోధుమలు మొలిచాయి, పంట కోయడంలో సహాయపడతావా? ఏంటి, నేనా? అస్సలు చేయను. ఓ బాత మిత్రమా, గోధుమలు మొలిచాయి, పంట కోయడంలో సహాయపడతావా? అనుమానమే లేదు. సరే అయితే నేనే స్వయంగా చేసుకుంటాను. ఎర్రకోడి అర్ధరాత్రి వరకు పనిచేసింది. అది గోధుమ గింజల్ని ఒక్కొక్కటిగా కోసింది. ఇప్పుడు గోధుమల్ని పిండి చేసే సమయం వచ్చింది. అది మళ్ళీ తన మిత్రుల సహాయం కోరింది. మిత్రులారా, పిండి చేయడానికి గోధుమల్ని తిరగలి పట్టాలి, ఎవరైనా నాకు సహాయం చేస్తారా? లేదు, నేను చేయలేను, నేను పనిచేసే స్థితిలో లేను. నేను కూడా ఎలాంటి సాయం చేయలేను, ఇది నేను నిద్రపోయే సమయం. నేను నీకు అస్సలు సహాయం చేయలేను. నేను నీటి నుండి బయటికి వచ్చే స్థితిలో లేను. కోడి పిండి మరలో పిండి ఆడించింది. ఇప్పుడు రుచికరమైన రొట్టెల్ని చేసుకుంటాను. కోడి తన మిత్రుల వద్దకు వెళ్ళింది. అందరికీ ఒక చివరి అవకాశం ఇచ్చి చూసింది. ఆవు, నేను రొట్టెలు చేయబోతున్నాను, సహాయం చేస్తావా? లేదు, నేను చేయలేను, నేను పనిచేసే స్థితిలో లేను. నీ సంగతి ఏమిటి పంది? ఈ రోజు కాదు, నేను చాలా అలసిపోయాను. లేదు, నేను చేయలేను. నేను చేయలేను. అంతేకాకుండా నాకు తెలియదు రొట్టెలు ఎలా చేయాలో. ఈసారి కోడికి ఎంతో కోపం వచ్చింది. అది స్వయంగా వంటింట్లోకి వెళ్ళింది. ముందుగా అది ఏ పిండిని ఆడించిందో దాంతో రొట్టెలు చేసింది. తర్వాత దానికి ఒక ఆకారాన్నిచ్చింది. చివరికి దాన్ని అవెన్లో పెట్టి ఉడికే వరకు ఎదురుచూసింది. రొట్టె అద్భుతమైన సువాసనలని వ్యాపించింది. తర్వాత అవెన్ నుండి బయటికి తీసింది. పొలంలోకి వెళ్లి బల్లపై కూర్చుంది. తర్వాత తన మిత్రులని పిలిచింది. మిత్రులారా, రొట్టె సిద్ధంగా ఉంది, నాతో కలిసి ఎవరు తింటారు? కోడి ఎదురుగా అద్భుతమైన రొట్టెను చూసి ఒక్కసారిగా వాళ్ళందరూ వచ్చారు. నాకు కొంచెం పెట్టు. ఓ, నాకు కూడా. నాకెంతో ఆకలిగా ఉంది. సరైన సమయంలో పిలిచావు నువ్వు. అరే, నాకు కూడా.
నాకు రొట్టెలంటే చాలా ఇష్టం రా, అందరం కలిసి తిందాం. లేదు, నేను ఇవ్వలేను, అస్సలు ఇవ్వలేను. నేను మొత్తం పనంతా ఒక్కదాన్నే చేశాను. కేవలం నా ఒక్కదానికే భోజనం తినే హక్కు ఉంది. ఎంతో తెలివిగా కోడి రొట్టెను తినడం మొదలుపెట్టింది. కాని తన మిత్రులకు కూడా ఆకలిగా ఉందన్న విషయం మర్చిపోలేదు. ఇప్పటి నుండి నాకు సహాయం చేస్తానని మాటిస్తే రొట్టెను మీ అందరికీ పంచుతాను. పొలంలో ఉన్న అన్ని జంతువులు సిగ్గుపడ్డాయి. వాళ్ళకి తెలుసు కోడి చెప్పింది నిజమని. నీకు మేమంతా మాటిస్తున్నాం, ఇప్పటి నుండి అసలు బద్దకించం. కోడికి తెలుసు తన మిత్రులకు మంచి గుణపాఠం దొరికిందని. అప్పుడు తన రొట్టెని వాటికి పంచింది. ఒక మంచి భోజనంతో పాటు వారంతా కడుపు నిండా తిని సంతోషించారు.